క్రీస్తునందు ప్రియమైన మార్నింగ్ మన్నా ప్రేక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామమున శుభములను వందనములను తెలియజేస్తున్నాం. ప్రియులారా, మీ కొరకు మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీ అందరినీ నిండారులుగా ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసేటప్పుడు అనేకమైన అద్భుతములను దేవుడు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేకమైన అద్భుతాలు చూడండి. పుట్టినది మొదలుకొని ఆ యొక్క కుంటివాడిని దేవుడు బాగు చేస్తున్నాడు. కుష్ఠరోగుల్ని బాగు చేస్తున్నాడు. మాత్రమే కాదు, చనిపోయిన లాజర్ను తిరిగి లేపుతూ ఉన్నాడు. పక్షవాతముతో ఉన్న వ్యక్తిని ఆయన లేపుతూ ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రత్యేకంగా దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనంలో ఆయన అద్భుతములు మహోన్నతమైనవి, ఘనమైన అద్భుతములను చేస్తారని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఆయన అద్భుతములు ఘనమైనవి అంటే ఆయన ఏది కూడా అసాధారణమైనవి, సూపర్ న్యాచురల్, మనుషుల వలన కానిది, వైద్యుల వలన చేయలేనిది, ఆ ప్రభుల ప్రభు, ఆ జీవదాత, ఆ అద్భుతమైన ఘనమైన అద్భుతాలను, స్వస్థతలను ఆయన చేయగలుగుతున్నాడు. చూడండి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్తున్న దేవుడు ప్రకృతికి మించిన ఊహించలేని మనం కూడా గ్రహించలేని గొప్ప గొప్ప అద్భుతాలని, మేళ్ళని ప్రభు చేస్తూ ఉన్నాడు. నీ శరీరంలో గొప్ప అద్భుతం, నీ కుటుంబంలో గొప్ప అద్భుతం, ఈ దేశంలో గొప్ప అద్భుతం, అనేక ప్రజల మధ్యలో అద్భుతం ఆ ప్రభు నీ కొరకు, నా కొరకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ బిడ్డ, ఈరోజు ఎవరైతే ఆయన స్వరాన్ని విని ఆయన కొరకు తమ హృదయాలను తెరిచి ఇస్తున్నారో, నా యొద్దకు వచ్చేవారిని నేను త్రోసివేయను, వెనుకకు నెట్టివేయను అని చెప్తున్న దేవుడు, ఎవరైతే ఆయన స్వరాన్ని విని ఆయన దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళందరికీ గొప్ప అద్భుతాలను, ఆశ్చర్యకరమైన కార్యాలని ప్రభు చేస్తాడు. యేసు క్రీస్తు వారికి అపజయం అనేది లేదు, ఓటమి అనేది లేదు. జీసస్ నెవర్ ఫెయిల్స్. కాబట్టి నీకు ఏ యొక్క అవసరం ఉన్నదో, నీకు ఏ అక్కర ఉన్నదో, నీకేమి కావలసి ఉన్నదో వాటన్నిటిని కూడా సంతృప్తిగా, సమృద్ధిగా ప్రభు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడా కన్న తండ్రి, మీకు మహిమ కలుగునుగాక. ఈ మార్నింగ్ మన్నాను ధ్యానిస్తూ అద్భుతములు చేసే యేసయ్యని ఈరోజు ఎవరైతే ప్రభా ఇదిగో తండ్రి స్తుతిస్తున్నారో, ధ్యానిస్తున్నారో వాళ్ళకు అద్భుతాలని, ఆశ్చర్యకరమైన కార్యాలని, ఘనమైన కార్యాలని మరి చేసి దీవించుదురుగాక. మీకే మహిమ. ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.